పోలీస్ స్టేషన్కి హరీష్ రావు గారు వెళ్ళారు, కానీ ఎటువంటి స్పందన బయట అనేది కనపడతలేదు. ఏమంటారు, దేనికి హాజరయ్యారు, ఏందంటారు? అంటే మన ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు అది. సో ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు అనేది చాలా ప్రధానమైన అంశం. కేవలం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ నాయకులు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారు. జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఇందులో బాధితులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధితులు ఉన్నారు. చాలామంది బాధితులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా కొలిక్కి తీసుకొస్తారు అని భావించారు. కానీ అలా డిలే చేసుకుంటూ ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది ఒక సీరియల్ లాగా తీసుకెళ్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసుని అని. మిగతా ఏ కేసులు ఏ రకంగా ఉన్నా సరే ఫోన్ ట్యాపింగ్ కనుక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వదిలితే, అంటే పట్టించుకోకపోతే, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా భాగంలోనే, అంటే వీరిద్దరు కలిసిపోయే వ్యవహరిస్తున్నారన్న కోణం పబ్లిక్లో కనుక బలంగా వెళ్తే రేపు అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ కేసుని మళ్ళీ బలంగా తీసుకొచ్చి దాని ఒక కొలికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీనిలో పెద్ద పెద్ద మేధావులు రిటైర్ అయిన మేధావులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఇరుక్కుపోతారు అని చెప్పేసి నాంచుతున్నారా? ఈ విషయం అనేది తేలిద్దా తేలదా అంటున్నారు కొంతమంది. తేలాలి, తేల్చుకోవాలి కూడా. ఎందుకంటే మీకు అదే చెప్తున్నాను, ఇప్పుడు కనుక ఫోన్ ట్యాపింగ్ కేసు అలా వదిలేస్తే కనుక రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయిక ఒప్పందం చేసుకున్న ఫీలింగ్ పబ్లిక్లోకి బలంగా మన బీజేపీ పార్టీ కనుక తీసుకెళ్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బండి సంజయ్ గారు గతంలో కూడా ఈ అంశం మీద క్వశ్చన్ చేశారు. ధర్పూర్ ఎంపీ గారు కూడా ఈ అంశం మీద బలంగా క్వశ్చన్ చేశారు. చాలామంది క్వశ్చన్ చేశారు. జ్యుడిషియల్లో ఉన్న జడ్జిల ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ అయినాయి అంట. సో చాలామంది లేడీస్, అంటే జ్యుడిషియల్ వ్యవస్థలు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్ల వాళ్ళ రిలేషన్ కావచ్చు, ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా బాగా ట్యాపింగ్ అని తెలిసాయి. సో ఈ కేసుని మాత్రం రేవంత్ రెడ్డి గారు కనుక వదిలినా లేదా దాన్ని సాగదించి తీసుకొని వెళ్ళిపోయినా సరే మైనస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకురావాల్సిందే. తర్వాత కేటీఆర్ గారిని కూడా ఇందులో ఇంటర్ఫేర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే సార్, అట్లాగే ఈ పెద్ద సిటీ అంటేనే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి, కానీ అక్కడ ఉన్న కలెక్టర్లకి, పోలీసులకి ఫుల్ హక్కు ఉంటుంది. మరి వాళ్ళకి తెలిసి జరిగిందంటారా, తెలియకి అని జరిగినాయి అంటారు? పూర్తిగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారాలు ఉండవు. ఒక ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. కానీ ప్రభుత్వం అంత అధికార యంత్రాంగం లేకపోతే వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ టైమ్ ఆఫ్ పీరియడ్ ఏమైతే ఉంటుందో వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తారు. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అందరినీ ఎంక్వైరీ చేస్తారు. సో అధికారం అనేది ప్రభుత్వాలు కూడా అన్లిమిటెడ్ కాదు, లిమిటెడే ఉంటాయి. వాళ్ళు కూడా రాజ్యాంగ పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. సో కానీ వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అన్ని వ్యవస్థలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఏమంటారు, అప్పుడు కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, భద్రత విషయంలో మేము ఎవరినైనా ట్యాపింగ్ చేయొచ్చు అనేసి. అంటే జడ్జిలు కూడా భద్రత విషయమేనా? అంటే ఇప్పుడు ఉగ్రవాదులు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, ఆ జడ్జిలు కూడా టెర్రరిస్టులు ఉగ్రవాదులేనా? పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉగ్రవాదులేనా? ఎమ్మెల్యేలు కూడా ఉగ్రవాదులేనా? సో అంటే ఏమంటారంటే ఒక అంశాన్ని చూపించడం కోసం మనం ఏమైనా అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు మనం ఏం చేసినా పర్లేదు అనే వెసులుబాటు ప్రజలు కూడా ఎక్కువగా ఒక రాజకీయ నాయకుని విపరీతంగా వన్ సైడ్ ఓట్లు వేయడం, 2 సార్లు గెలిపించడం కూడా ఒక మైనస్ పాయింట్ అయింది. ఓకే సార్, టోటల్గా ఇది గవర్నమెంట్కి, మన తెలంగాణ గవర్నమెంటే స్పందించిద్దంటారా, లేదా సిబిఐకి కానీ లేదా కేంద్రం లెవెల్లోకి ఇది వెళ్ళిద్దంటారా? అంటే ఇక్కడ పట్టించుకోకపోతే అది సిబిఐకి వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. లేదా ఇక్కడ కొన్ని రోజులు రన్ చేసి ఆ తర్వాత కూడా సిబిఐకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే సిట్ చేశారో దానికి ఒక కొలిక్ తీసుకురావాల్సిన అవసరం, అంటే ఏదో ఒకటి స్పష్టత చేయాల్సిన అవసరం. ఈరోజు నిన్న నోటీస్ ఇచ్చారు, ఈరోజు అటెండ్ అయ్యారు. సో ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ పిలుస్తారు. ఇది ప్రొసీజర్ ఒక 3 మంత్స్ జరుగుతుంది. ఆ తర్వాత కనుక ఇది బలంగా లేదన్న ఫీలింగ్ ఎవరికైనా కలిసినా సరే బీజేపీ నాయకులు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వచ్చు, దాన్ని కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఒక సిట్టు ఎన్వాల్వ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సిబిఐ కానీ వేరేది ఇంటర్ఫేర్ అవ్వకూడదు. జ్యుడిషియల్గా ఒక ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇంకో ఇంటర్ఫేర్ అవ్వకూడదు. వీళ్ళు సరిగ్గా చేయట్లేదని ఫీలింగ్ ఎవరికైనా కలిగినా, లేదంటే ఇది సరిగ్గా ఒక సరైన జడ్జిమెంట్ రాకపోయినా మళ్ళీ వేరే అప్రోచ్ అవ్వచ్చు. ఓకే సార్, అట్లాగే మన కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. ఓకేనా, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది దీని వల్ల నలిగిపోయారు అంటున్నారు. మరి కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? లిక్కర్ కేసుకే కవిత గారిని అక్కడ దాకా రప్పించారు, మరి ఈ కేసులో కూడా స్పందించవచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. మరి ఆ విషయం మీద మీరేమంటారు? ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఇది అంత చిన్న విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ అన్న అంశం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది చాలామంది లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయి అనేది కూడా మీకు తెలుసు. నేను పేర్లు చెప్పకపోయినా సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రభుత్వం ఎలా పడితే అలా చేయడానికి రైట్స్ లేవు, ఎవరికీ లేవు.
ఎవరో ఉగ్రవాదులు టెర్రరిస్టులు లాంటి వాళ్ళు ఎంటర్ఫైర్ అయితే తప్ప మామూలుగా ఎవరిని పడితే అలా చేయడానికి లేదు. ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్ చేస్తున్నారేమో అలా ఫీలింగ్ కలిగితే అలా కూడా చేయడానికి కూడా లేవు నాకున్న పరిజ్ఞానం ప్రకారం. సో ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా ఇన్లీగల్. అది గవర్నమెంట్ చేయడం, అందరినీ చేయడం కూడా పూర్తిగా ఇది అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా వీళ్ళు ప్రెజర్ చేయాలి. బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫోర్స్ రావచ్చు, వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే సార్, అట్లాగే హరీష్ రావు గారి విషయం వచ్చేసి, హరీష్ రావు గారిని రీసెంట్గా ఈయన కోర్టుకి వెళ్ళారు, హాజరయ్యారు, కొట్టేశారు. అది కానీ మళ్ళీ ఈ కేసు అనేది మళ్ళీ ఆయన మీద మళ్ళీ రప్పియడం ఏంటి స్పందన అనేది అర్థం కావట్లేదు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే వీళ్ళు ఏ రకంగా ఆ రోజు వాదించారో తెలియదు. సో ఒక కేసు ఎప్పుడైనా మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే వెంటనే రీఓపెన్ చేయొచ్చు. ఒక కేసు ఎప్పుడైనా అది అంటే సరైన విధానం కాలేదు, లేదా రాంగ్ జడ్జిమెంట్ అయింది, లేకపోతే ఒక అన్యాయం చేసే వ్యక్తి సేఫ్కి వెళ్ళిపోయాడు, కోర్టులో వాళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళే అనే ఫీలింగ్ ఎవరికైనా కలిగితే దాన్ని ఏదో రకంగా ఓపెన్ చేయొచ్చు. ప్రభుత్వం అనుకుంటే వెంటనే ఓపెన్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళకి అనుకున్నారు కాబట్టి, అందులో ఉంది అని వీళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి, ఏ నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి గారు మళ్ళీ వెళ్ళరు కదా. సో నోటీస్ ఇచ్చారంటే వాళ్ళ మీద ఎవిడెన్స్ ఉంటుంది, ఆ ఎవిడెన్స్ బేస్ మీద పిలిచారు. నోటీస్ ఇచ్చారంటే ఖచ్చితంగా బలమైన ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఉంది. ఓకే సార్, అట్లాగే కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇప్పుడు. కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఇట్లాంటి విషయాల మీదైనా ఆయన స్పందించాలి కదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి కనుక మనం గమనిస్తే 10 ఏళ్ళు ఆయన పోరాటాలు చేశారు, రాష్ట్రం సాధించారు. సో రాష్ట్రానికి ఏవైతే అనుకున్నారో అది కాకుండా కొంత అవినీతి జరిగిందని చెప్పారు, ఆయన ఓడించారు. ఇక్కడికి అది క్లోజ్. అంటే ఆయన చేసిన పోరాటానికి ప్రజలు ఇచ్చిన 2 సార్లు అధికారం తీర్పుకి చాలా గొప్ప విషయం. సో అంటే ఒక ఉద్యమకారుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి పరిపాలించడం కూడా అది చిన్న విషయమే కాదు. సో అది అక్కడ క్లోజ్. కానీ ఈసారి ఏంటంటే ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఆ పాత్రని కనుక వీరు సరిగ్గా వినియోగించుకోలేకపోతే ఈరోజు వైసీపీ పార్టీ ఆ ప్రతిపక్ష పాత్ర లేదనే బాధపడుతుంది. సో అది ఆ ప్రతిపక్ష పాత్ర వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ అంశాన్ని క్యాచప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది వాళ్ళకే మైనస్ అవుతుంది.